పేర్కొంటాం అంటే మహమ్మద్ ప్రవక్త లేదా హజరత్ మహమ్మద్ అంటారు. ఆయననే ప్రవక్త కూడా మనం ప్రాఫిట్గా పేర్కొంటాం. హజరత్ మహమ్మద్ ప్రవక్త. ఈయనను ఇస్లాం మత స్థాపకుడిగా పేర్కొంటారు చారిత్రకంగా అని ఇస్లాంల యొక్క విశ్వాసం. అంత ఈయనకంటే ముందు కూడా ప్రవక్తలు అనేటోళ్ళు ఉన్నారని, ఆదం అనటనే తొలి ప్రవక్తగా కూడా కొన్ని పుస్తకాలు పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త 570 ADలో మహమ్మద్ ప్రవక్త 570 ADలో మక్కాలో జన్మించిండు. అరేబియాలోని మక్కాలో జన్మించిండు. మనకు మక్కాలో జన్మించిన ప్రముఖ కాంగ్రెస్ వ్యక్తి కూడా ఎవరంటే INCకి సంబంధించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా మక్కాలోనే జన్మించిండు. అది కూడా గుర్తుంచుకోండి. 570 ADలో మక్కాలో జన్మించిండు మహమ్మద్ ప్రవక్త. మరి ఈయన యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే తల్లిదండ్రులు అబ్దుల్లా అమీనా. తండ్రి ఏమో అబ్దుల్లా, తల్లేమో అమీనా. అబ్దుల్లా మరియు అమీనా అనే దంపతులకు జన్మించిండు. తల్లి గర్భంలో ఉండగానే ఇక్కడ తండ్రి చనిపోయిండు. జన్మించిన తర్వాత తల్లి అమీనా కూడా మరణించింది. ఆ తర్వాత మక్కాలో కొన్ని రోజులు అనాథగా కూడా పెరిగిండు. మహమ్మద్ ప్రవక్త మక్కాలో అనాథగా పెరిగిండు. అటువంటి అనాథను చేరదీసి పెంచింది ఎవరంటే ఆయన యొక్క మేనమామ అబూ తాలిబ్ అన్నట్టు ఆయనను పెంచి పెద్ద చేసిండు. మహమ్మద్ ప్రవక్తను పెంచి పెద్ద చేసింది ఎవరంటే అబూ తాలిబ్, ఆయన యొక్క మేనమామ. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఈయన 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే 40 సంవత్సరాల వయసు గల వితంతువు ఖతీజాను వివాహం చేసుకుండు. 25 సంవత్సరాల ప్రవక్త, 40 సంవత్సరాల వితంతు, ఆల్రెడీ భర్త చనిపోయిన ఆమె వితంతువును పెళ్లి చేసుకుని ఆదర్శంగా తయారైంది అన్నట్టు. ఆమె పేరు ఖతీజాను వివాహం చేసుకుంటూ వీళ్ళ యొక్క కూతురు పేరు ఫాతిమా. ఈ ఫాతిమాను అలీకిచ్చి వివాహం చేసిండు. ఫాతిమాను తన యొక్క అల్లుడైన అలీకిచ్చి వివాహం చేసిండు. ఇకపోతే ఈయనకు జ్ఞానోదయమైన ప్రదేశం 40 సంవత్సరాల వయసులో ఈయనకు ఎక్కడ జ్ఞానోదయం అయిందంటే 40 సంవత్సరాల వయసులో ఈయనకు హీరా పర్వతాలను ఉంటాయి. హీరా పర్వతాల వద్ద ఈయనకు జ్ఞానోదయం అయింది. దైవ సంభూతి అనేది జరిగింది. ఎక్కడంటే హీరా పర్వతాల్లో 40 సంవత్సరాల వయసులో ఈయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే దివ్య ఆవిష్కరణగా పేర్కొంటారు. ఈయనకు కనిపించిన దేవత అంటే జిబ్రాయిల్ గా గుర్తుంచుకోవాలి. కొన్ని పుస్తకాలు